హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అలాగే ఈరోజు కళ్యాణ్ హాజరైన మన గౌరవ శాసనసభ్యులు గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ స్కీమ్ గురించి మన గౌరవ కార్పొరేటర్ గారు 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే అఫీషియల్స్ అందరికీ కూడా నమస్కారాలు. నా ఎదుట ఉన్న అందరికీ పేరు నమస్కారాలు. ఈరోజు అంటే ఎన్నో షాదీ ముబారక్ చెక్కుల కోసము ఫైనల్లీ ఆ రోజు వచ్చింది. పెండింగ్ ఉన్న వాళ్ళందరూ మదర్ అనుష బాల గాయత్రి దేవి స్వప్న సిద్ధవత్తుల స్వప్న సుధారాణి ఇందిరా దయారాణి నాగరా సాయినాస్ బేగం ముస్లిం మంజుల నందనీత నవనీత శీలం రేణుక ఎర్ర బాలమణి భానునాయక్ గారికి, డిప్యూటీ ఎంఆర్ఓ రజనీ గారు, గౌరవ మన కార్పొరేటర్లు మొత్తం దీపిక గారికి, హేమలత గారు, మహేశ్వరి గారు, సుచిత్ర, ఆకుల రూప గారు, అదేవిధంగా మీ అందరికీ దగ్గర 159 మందికి ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కార్యక్రమాన్ని మరి ఇవ్వడం, ఇది చాలా పెండింగ్. దగ్గర ఒక 8 నెలలు ఏడాది నుంచి ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. ఎందుకంటే పెళ్లి జరిగిన తర్వాత ఒక 2 నెలలకు 3 నెలలకు అందేటువంటి చెక్కులు కొంత డిలే కావడం, ఏది ఏమైనప్పటికీ ఈరోజు పేద మధ్యతరగతి కుటుంబాలు కూడా సంతోషంగా పెళ్లి చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 1 లక్ష రూపాయలు అయితే ఒక మోతాదులో ఉంటుందనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం, తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షలాది మంది పెళ్లిలకు సహకరించినటువంటిది కూడా మీకు అందరికీ తెలిసిందే. కొత్త ప్రభుత్వం వస్తుంది. ఇప్పుడే మా చెల్లెలు చెప్పినట్టు 1 లక్ష రూపాయలతో పాటు ఉన్నటువంటి ప్రభుత్వం అమలు చేయడం జరిగింది. నెక్స్ట్ టైం మాత్రం తప్పకుండా ఈ చెక్కులతో పాటు తులం బంగారం కూడా మరి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు జరుగుతున్నటువంటి మన కార్యక్రమాలు, శుభ కార్యక్రమాలు జరిగేటప్పుడు చెల్లెనో బిడ్డనో కోడలో మనమరాలో మరి పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే వచ్చే కొత్త అల్లుడు
బంగారం కావాలని, మోటార్ సైకిల్ కావాలని, ఇట్లా రకరకాల డిమాండ్స్ ఉంటాయి. సరే, తల్లిదండ్రులు తోచినది ఇచ్చినప్పటికీ కొంత ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు పెట్టాలంటే మనం అప్పు సప్పు చేయవలసినటువంటి పరిస్థితి. లేదంటే ఇల్లు తాకట్టు పెట్టడం, బ్యాంకు లోన్ తీసుకోవడం ఇటువంటివి జరుగుతుండే. బట్ ఆ రోజు మరి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించింది, మనమే 1 లక్ష రూపాయలు ఇస్తే వాళ్ళకు ఒక నమ్మకం, భరోసా ఉంటే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఏంటంటే కొంత లక్షలాది మందికి సాయం కూడా అందింది. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా దీన్ని కొనసాగిస్తూ దాంతోపాటు అదనంగా 1 తులం బంగారం కూడా ఇస్తామన్నారు. కాబట్టి తప్పకుండా ఇస్తే పేదవాళ్ళకి ఇంకా మేలు జరుగుతుంది అనేటువంటి ఉద్దేశాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. మళ్ళా ఒక 4-5 రోజులు, వారం రోజులైతే మళ్ళీ ఆషాఢ మాసం వస్తుంది. ఎక్కడ చూసినా బోనాల జాతరలు కూడా వస్తున్నాయి. కాబట్టి మీ అందరికీ శుభం జరగాలి, మీ కుటుంబానికి శుభం జరగాలని కోరుకుంటూ మరి ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని రిక్వెస్ట్ చేస్తూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.